ఏమండి, మరో మంచి విషయంతో మీ ముందుకు వచ్చాం. ఆల్రెడీ డయాగ్రామికల్ రిప్రజెంటేషన్తో మీకు పెట్టాను, కానీ ఎవ్వరు కూడా అది చూడలేదు. శాంతి చక్రం, అశాంతి చక్రం అంటే డిఫరెన్స్ ఏంటో తెలుసా? శాంతి చక్రంలో మంచి ఆలోచనలు వస్తాయి. ఆ మంచి ఆలోచనలో ఆనందము, తృప్తి వస్తుంది. దాని తర్వాత ఏంటంటే దాని ఆనందము, తృప్తి ఎందులో వస్తుంది? మంచి పనుల వల్ల వస్తుంది. అందులో మంచి ఫలితాలు కూడా వస్తాయి. మరి అది అశాంతి చక్రంలో మనుషుల్లో చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఆ చెడ్డ ఆలోచనలు ఏంటిస్తాయి? బాధ, అసంతృప్తి వస్తాయి. అవేంటి అవి అవుతాయి? చెడ్డ పనులు అవుతాయి. దాని ద్వారా చెడ్డ ఫలితాలు వస్తాయి. అశాంతి చక్రంకి ఎన్నుకొని బాధలు పడదాము, శాంతి చక్రాన్ని ఎన్నుకొని సరదాగా ఉల్లాసంగా ఉందాము. అది మన ఆలోచనను బట్టే ఉంటుంది. ఆలోచించుకోండి. ఏమైనా తప్పులుంటే మన్నించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్స్ ఇవ్వండి. ఇంతటితో సెలవు తీసుకున్నాను.